విజయవాడలో వరద బీభత్సాన్ని బిగ్ టీవీ కళ్లకు కట్టినట్లుగా చూపిస్తోంది డ్రోన్ ద్వారా. విజయవాడలో వరద ముంపు ఎక్కడెక్కడ ఎలా ఉందో వివరిస్తోంది. ప్రస్తుతం విజయవాడ విలవిల్లాడుతూ ఉంది. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ముఖ్యమంత్రి స్వయంగా వెళ్ళి అక్కడ సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ముఖ్యంగా సింగ్ నగర్ అతలాకుతలమైనటువంటి పరిస్థితి, ఒక రకంగా వరద గుప్పెట్లో చిక్కుకుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం విజువల్స్లో మనం చూస్తూ ఉన్నాం. రైల్వే ట్రాక్ లేదు, ఇళ్ళు లేదు, అపార్ట్మెంట్స్ లేవు, పూర్తిగా నీట మునిగినటువంటి దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాం. సింగ్ నగర్ ప్రాంతం ప్రధానంగా ఎక్కువగా ఎఫెక్ట్ అయినటువంటి ప్రాంతంగా మనం గమనించవచ్చు. ప్రస్తుతం నేను మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నటువంటి విజువల్స్ని మీరు చూడవచ్చు. విజయవాడ ఏ రకంగా ఇబ్బంది పడింది, ఇది ఒక చిన్న విజువల్ మాత్రమే. గత 2-3 రోజులుగా కురుస్తున్న వర్షాలకు విజయవాడ అతలాకుతలమైనటువంటి, అంటే గతంలో ఒక 50 ఏళ్ల ముందు వరకు లేనటువంటి పరిస్థితిని 50 ఏళ్ల తర్వాత ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. 2 రోజుల్లో కురిసినటువంటి వర్షాలకి, భారీ వర్షాలకి విజయవాడ ప్రస్తుతం కృష్ణానది కావచ్చు, అలాగే బుడమేరు కావచ్చు, ఈ వాటర్ బాడీస్ అన్ని కూడా పొంగి పొరలడంతో ప్రస్తుతం విజయవాడ అంతా కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. తమ ఇళ్ల వరకు కూడా వరద వచ్చి ఇబ్బంది పెడుతుందా అనేటటువంటి ఒక ఆలోచన లేనటువంటి అమాయక ప్రజలు ప్రస్తుతం ఇబ్బంది పడుతున్నటువంటి దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాం. సో ఏ రకంగా ముంచెత్తిందో మనం చూడొచ్చు. బుడమేరు వాగు కావచ్చు, కృష్ణానది కావచ్చు, ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి వరద కావచ్చు, ఇతర ప్రాంతాల్లో ఉన్న వరద కావచ్చు, ఆ ప్రాంతాలను ఏ విధంగా ముంచెత్తిందో మనం డ్రోన్ ద్వారా చూస్తూ ఉన్నాం. దాదాపు ఇళ్లకి సగం వరకు కూడా నీళ్ళు వచ్చినటువంటి పరిస్థితి, ఇళ్ళు నాని కూలినటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇళ్లలోంచి బయటకు రాలేక ఎక్కడికి వెళ్లాలో తెలియక ఇబ్బంది పడుతున్నటువంటి ప్రాంతాలు అనేకం ఉన్నాయి. ప్రధానంగా సింగ్ నగర్లో వచ్చినటువంటి వరద ఉధృతికి అనేక మంది వరద ఉధృతిలో కొట్టుకుపోయినటువంటి పరిస్థితి. ప్రస్తుతం వరదలో చిక్కుకున్నటువంటి ప్రజలకు ఆహార పదార్థాలను ఏ విధంగా చేరవేయాలో తెలియనటువంటి పరిస్థితి. సహాయక చర్యలు అందుతూ ఉన్నాయి, కానీ ఈ స్థాయి ఉధృతి రావడం, ఈ స్థాయి విలయం రావడం అనేది మొదటిసారి కావడంతో దానికి ఇంత మ్యాన్ పవర్, చాలా మ్యాన్ పవర్ అవసరం అవుతుంది. ఆ మ్యాన్ పవర్ అంతా కూడా ప్రస్తుతం మనకి లేనటువంటి పరిస్థితుల్లో వీలైనంత వరకు సహాయక చర్యలు చేపడుతున్నాయి. రైల్వే ట్రాక్ని మనం చూడవచ్చు. రైల్వే ట్రాక్లు కూడా కొట్టుకుపోయాయి అనేక దగ్గరలో. ప్రస్తుతం అనేక ప్రాంతాల్లో రైల్వే ట్రాక్లు కొట్టుకుపోయి విజయవాడలో ఉన్నటువంటి రైల్వే ట్రాక్ పరిస్థితిని మనం చూడవచ్చు. ఈ రోజు కొంచెం వరద ఉధృతి కొంచెం తగ్గింది కాబట్టి పరిస్థితి ఇలా ఉంది. నిన్న ఇంకా మరీ దారుణంగా ఉన్నటువంటి పరిస్థితిని మనం చూసాం. సో రైళ్లు కూడా చాలా వరకు రద్దయ్యాయి. రోడ్డు మునిగిపోయింది, ట్రాక్స్ కూడా మునిగిపోయినటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. ఇక్కడ ఈ ఇళ్ల పరిస్థితిని మనం చూడవచ్చు. బహుశా ఇక్కడ 2 ఫ్లోర్ల వరకు వాటర్ రాకపోయి ఉండొచ్చు, కానీ గ్రౌండ్ ఫ్లోర్ అలాగే ఫస్ట్ ఫ్లోర్ మునిగిపోయాయి. అలాగే కింద ఉన్నటువంటి రేకుల షెడ్ లాంటి ఇళ్ళన్నీ కూడా మునిగిపోయినటువంటి దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాం. ఫస్ట్ ఫ్లోర్ వరకు నీరు చేరుకుందంటే పరిస్థితిని మనం అర్థం చేసుకోవచ్చు. ఇక ఫస్ట్ ఫ్లోర్ నుంచి సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్కి వెళ్ళిన వాళ్ళు కూడా బయటికి రాలేక అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, అంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆహార పదార్థాలు అయిపోయిన తర్వాత అక్కడ నుంచి మళ్ళీ బయటకు వచ్చే పరిస్థితి లేదు. వాళ్ళకి మళ్ళీ ఆహార పదార్థాలను చేరవేసే పరిస్థితి లేకపోవడంతో తాగునీరు, ఆహార పదార్థాలు లేక ఇంకా బిక్కుబిక్కుమంటూ ఆ ఇళ్లలో గడుపుతున్నటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. వాళ్ళని దగ్గరగా చూపించి వాళ్ళ పరిస్థితిని వివరించే ప్రయత్నం కూడా బిగ్ టీవీ చేస్తోంది. ప్రస్తుతం మనం డ్రోన్ షాట్స్ చూస్తూ ఉన్నాం. కృష్ణానది పరివాహక ప్రాంతాలు కావచ్చు, అలాగే బుడమేరు ముంచినటువంటి ప్రాంతాలను కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇంతకుముందు మనం దగ్గరగా చూసినటువంటి విజువల్స్తో పాటు మనం బర్డ్ వ్యూ, అంటే ఆకాశం నుంచి చూస్తున్న డ్రోన్ దృశ్యాలను కూడా మనం చూడవచ్చు. ఆ ఉధృతిని తెలియజేసే ప్రయత్నం బిగ్ టీవీ చేస్తోంది. విజయవాడ చుట్టూ ఉన్నటువంటి ప్రాంతాలు ఏదైతే కృష్ణానది పరివాహక ప్రాంతాలుగా ఉన్నాయో, అలాగే బుడమేరు ఏరియాలో ఉన్నటువంటి బుడమేరు ప్రవహించేటటువంటి ప్రాంతాలన్నీ కూడా మునిగిపోయినటువంటి దృశ్యాలను మనం చూడవచ్చు. సో మొత్తంగా దాదాపు ఒక 50 ఏళ్ల పాటు చూడనటువంటి ఒక విలయాన్ని విజయవాడ చూసిందని చెప్పుకోవచ్చు. అందరూ కూడా టెర్రస్ మీదకి చేరుకుని అక్కడ బిక్కుబిక్కుమంటూ వాళ్ళు కాలం వెళ్లదీస్తున్నటువంటి పరిస్థితి. పవర్ కూడా లేదు. సాధారణంగా పవర్ ఉంటే ఫోన్లు చేస్తూ, లేదంటే తమ యోగక్షేమాలను ఇతరులకు తెలియజేస్తూ, లేదంటే ఏదైనా అవసరం ఉంటే వేరే వాళ్ళకి కాల్ చేసి ఏదైనా తమ సమాచారాన్ని అందజేస్తూ ఆ సమాచారాన్ని తెలుసుకుంటూ ఉండేటటువంటి పరిస్థితి. కానీ పవర్ కూడా లేకపోవడంతో కొద్దిసేపటికి ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ అయిపోయినటువంటి పరిస్థితి మనం ఇళ్ల మీద మొత్తం చూడవచ్చు. టెర్రస్ మీదకి చేరుకుని అందరూ కూడా సహాయం కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితిలో మనం చూడవచ్చు. కింద ఫస్ట్ ఫ్లోర్ వరకు నీరు చేరిపోవడంతో ఎటు పోవాలో తెలియక వీరంతా కూడా టెర్రస్ మీదకి చేరుకున్నటువంటి దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాం. పరిస్థితిని మనం అర్థం చేసుకోవచ్చు. అంటే క్షేమంగా ఉన్నటువంటి ప్రాంతాల్లో ఏ విధంగా ఉంటుందో మనకు తెలుసు, వాళ్ళకి ఇబ్బంది ఉండకపోవచ్చు, కానీ ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితిని మనం అర్థం చేసుకోవచ్చు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మీరు ఇక్కడ చూడవచ్చు, ఇక్కడ కారు పూర్తిగా మునిగిపోయినటువంటి దృశ్యాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ పూర్తిగా కారు మునిగిపోయింది. అక్కడ పార్క్ చేసినటువంటి కార్లు ఎన్నో కూడా ఈ ప్రవాహంలో కొట్టుకుపోయినటువంటి దృశ్యాలను కూడా చూసాం. అలాగే తెలియక నీటి ఉధృతిలో కారుతోటి ముందుకు వెళ్ళి కారుతో పాటు కొట్టుకుపోయి ప్రాణాలు వదిలిన వాళ్ళు, బైకుల మీద వెళ్ళి ప్రాణాలు వదిలిన వాళ్ళు కూడా ప్రస్తుతం ఈ వరద ఉధృతిలో మనం చూస్తూ ఉన్నాం. గత 2 రోజులుగా అనేక మంది మృత్యువాత పడ్డారు ఇట్లా వరద ఉధృతిలో బయటకు వెళ్ళి.
సింగ్ నగర్ ప్రాంతం ప్రధానంగా ఎఫెక్ట్ అయింది. ఇబ్రహీంపట్నం ముందుగా కొంచెం ఇబ్బంది పడినప్పటికీ కూడా సింగ్ నగర్ ప్రధానంగా ఎఫెక్ట్ అయినటువంటి ప్రాంతాల్లో ఉన్నాయి. అలాగే కొండవాళ్ళకి ఇళ్ళు కట్టుకుని ఉండేటటువంటి వాళ్ళు కూడా అక్కడ ఆ ఇళ్ళు కూలిపోవడం కావచ్చు, అక్కడ నుంచి వరద ఉధృతి ఎక్కువగా రావడంతో వాళ్ళు కూడా కిందకి వచ్చేయడం, అలాంటి పరిస్థితిని మనం చూసాం విజయవాడలో. ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో పరిస్థితి ఏ విధంగా ఉందనే ఒక చిన్న ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ కనపడుతుంది. ఒక ఎఫెక్ట్ అయినటువంటి ప్రాంతాన్ని మనం చూస్తూ ఉన్నాం.